హాయ్ అండి, నేను మీ లక్ష్మణని. శుభ సాయంత్రము, శుభ మధ్యాహ్నము, శుభ ఉదయం. ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం చేస్తున్నా, శుభ సాయంత్రం చెప్తున్నా. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నేను చెప్పేది ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ చాలామంది కొత్తగా క్రియేట్ చేస్తుంటారు. కంటెంట్ బాగుంటే వ్యూస్ పెరుగుతాయి, అలాగే లైక్స్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. కరెక్టే. నేను చేసిన ఛానల్లో నాకు ఇప్పటికి సబ్స్క్రైబర్స్ పెరిగినది మాత్రం నిజం చెప్తున్నా. నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మాత్రం ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. కాకపోతే 3-4 ఇయర్స్లో కూడా నాకు ఛానల్లో దాని నుంచి వీడియోలు అప్లోడ్ ఎలా చేయాలి, ఆ వీడియో అప్లోడ్ చేసినాక ఎలా పెట్టాలి అనేది కూడా నాకు తెలియదు. థంబ్నెయిల్స్ ఎలా వేయాలి, వీడియోస్కి వ్యూస్ ఎలా వస్తాయని కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో నాకు ఒక 6 months బ్యాక్, అంటే 6 నెలల నుంచి నేను చేసిన వీడియోస్కి వ్యూస్ రావడం కానీ, అలాగే సబ్స్క్రైబర్స్ పెరగడం కానీ నాకు 6 నెలల నుంచి. నేను మొదటగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు మొత్తం 2 అంతే. ఫైనల్గా 26 మందికి వచ్చినారు అంతే. ఇప్పుడు నేను చేసిన వీడియోస్కి నాకు వచ్చిన వ్యూస్ కానీ, అలాగే సబ్స్క్రైబర్స్ కానీ, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఒక్కరు పెరిగిన ఆనందమే, 10 మంది పెరిగిన ఆనందమే. అట్లాంటిది నాకు 2600 మంది పెరిగినారు. దాని గురించి నేను చాలా ఆనందంగానే ఉన్నా. ఇప్పటికైతే నాది ఇంకా నేను కొత్తగా ఏదేదో కంటెంట్ కొత్తగా ఉండాలన్నా కంటెంట్ అంతే. కొత్తగా అంటే ఏం లేదండి. నేను పొలంలో దగ్గర పోతే పొలంలో ఒక వీడియో తీస్తా, దాని గురించి నేనే సొంతంగా తీసుకుంటున్న వీడియోస్. నాకు ఎవరు హెల్ప్ చేయడం లేదు. మీకు చెప్తున్నా, నేను ఎవరన్నా పక్క వాళ్ళతో వీడియో తీసి దాన్ని స్క్రిప్ట్ రాసుకొని ఎలాగో చేస్తారు. నేను నేను సొంతంగా ఓన్గా ప్రిపేర్ అయ్యి వీడియోని సొంతంగా అప్పటికప్పటికే నా మాటలతో సొంతంగా చెప్పేస్తాను. నేను చాలామంది ఏం చేస్తారు, ఒక కంటెంట్ రాసుకుంటారు, ఒక వీడియో తీస్తారు, దాని కంటెంట్కి ఆడియో అప్లై చేస్తారు. నేను అలా చేయను. నేను చేసేదల్లా సొంతంగా నా సొంత మాటలతోనే సొంతంగా వీడియో తీయడం, సొంతంగా అప్లోడ్ చేయడం అంతే. అదే నా కంటెంట్. ఎక్కడికి పోయినా నేను వీడియో సొంతంగా క్రియేట్ చేసుకొని సొంతంగా అప్లోడ్ చేసేస్తాను. చాలామంది కంటెంట్ రాసుకొని వీడియోలు చేసుకొని ఇలా చేస్తారు. దానికి ఏం అవసరం లేదండి. మనం వీడియో క్లారిటీ ఉండాలి, మనం చేసే కంటెంట్ బాగుండాలి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కంటెంట్ తీసుకొని, అక్కడ ఉన్న కంటెంట్ తీసుకొని వీడియో చేస్తాను అంతే. ఇప్పుడు నేను పొలానికి పోతా, పొలంలో కంటెంట్ పొలంలో ఏం పని చేస్తున్నాను, ఆ పని గురించి వీడియో తీసేస్తాను అంతే. అది తీసి అప్లోడ్ చేస్తాను. ఒక టెంపుల్ పోతా, టెంపుల్ అక్కడ ఏమేమి ఉన్నాయి అక్కడ నేను కనుక్కుంటా. అంటే ఈ గుడిలో ఏం విశిష్టత ఉందో అది కనుక్కొని అప్లోడ్ చేస్తాను. నేను కొన్ని అప్లోడ్ చేశాను, దానికి వ్యూస్ అయితే పెద్దగా రాలేదు, అయినా వస్తాయి. ఎప్పటికైనా ఏది విత్తనమైనా తొందర మొలకెత్తదు. అలాగే మనం చేసే వీడియోస్ కూడా తొందర రాబోయే కాలంలో వస్తాయని నేను ఉన్నాను తప్ప, నాకు ఎందుకు వ్యూస్ రాలేనా అని మాత్రం నేను వీడియో అప్లోడ్ చేయకుండా అయితే లేను. ఇప్పుడు నేను చేసే వీడియోస్ కూడా అందుకొరకే చెప్తున్నా. కొత్తగా ఛానల్ ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఉంటే వ్యూస్ రాలేదు, సబ్స్క్రైబర్స్ పెరగలేదని టెన్షన్ చేయకుండా వీడియోలు అప్లోడ్ చేయండి. మీ కంటెంట్ ఏదైనా సరే నీట్గా నిదానంగా కానీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కంటెంట్ బాగా అక్కడ ఏది ఉందో దాని గురించి అప్లై చేసి పెట్టండి అంతే. ఏం కాదు, మన వీడియోలు నీట్గా ఉండాలి, మన కంటెంట్ బాగుండాలి. యూట్యూబ్ వాళ్ళకి అది నచ్చుతుంది. అలా అయితేనే మన వీడియోస్ బాగుంటాయి. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కొత్తగా ఛానల్ ఎవరైనా క్రియేట్ చేస్తున్నారంటే మాత్రం కంటెంట్ ఎక్కడికి వెళ్ళినా ఆ కంటెంట్ తీసుకొని అప్లోడ్ చేయండి అంతే. చాలామంది చేసే పని కంటెంట్ రాసుకోవాలా, వీడియో స్క్రిప్ట్ కోసం ఆ వీడియో తీయాలా అనేది మాత్రం వద్దు. నీకు నచ్చిన వీడియో, నీకు నచ్చిన కంటెంట్ బాగుండాలి. యూట్యూబ్ కంటెంట్ బాగా నచ్చిందంటే వ్యూస్ పెరుగుతాయి, అలాగే మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. దాని తర్వాత మానిటైజేషన్ కూడా సెలెక్ట్ అవుతుంది. నేను మానిటైజేషన్ సెలెక్ట్ అయ్యి కూడా ఇప్పుడు ఇన్యాక్టివ్ అయినా. ఎందుకంటే నేను చేసిన తప్పిదం ఏంటంటే, నాది కాపీ రైట్ అని ఒకటి వచ్చింది. అది ఇప్పుడు పోయింది నాకు. అది నేను చేసుకున్న మిస్టేక్ వల్ల కాపీరైట్ అని వచ్చింది. అది తీసేపించుకున్నా. అది నేను చేసిన ప్రయత్నం, నేను ఎలాగో ప్రయత్నాలు చేసి కాపీరైటింగ్ పోగొట్టుకున్నా. ఇప్పుడు ఆ ఆప్షన్ లేకుండా మళ్ళీ నాకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది, దానికి మానిటైజేషన్ నేను సెలెక్ట్ చేసుకుంటా. అదే నాకు యూట్యూబ్ నుంచి ఎట్లయినా వస్తుందని నా నమ్మకం కొద్దీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నా. మీరు నా అలాగా తప్పిదం చేయకూడదని వీడియో చేస్తున్నా. నేను చేసిన వీడియో మీకు నచ్చుతుందని కూడా మీరు అర్థం చేసుకొని నాలాగా తప్పిదాలు చేయకూడదని నేను చెప్తున్నా. కంటెంట్ మాత్రం బాగా తీసుకోండి, ఎక్కడన్నా ఉండండి. యూట్యూబ్లో కంటెంట్ బాగుండాలి. యూట్యూబ్ మెయిన్ కంటెంట్ నచ్చితేనే వీడియోస్ బాగా అప్లోడ్, వ్యూస్ పెరుగుతాయి, లైక్స్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా పెరుగుతారు. సబ్స్క్రైబర్స్ చూసేది కంటెంట్ మాత్రమే. చాలామందికి తెలియక కంటెంట్ని ఏదో
వాళ్ళకి నచ్చినది రాసుకొని వీడియో చేస్తే అయిపోయి అనుకునే చాలామంది ఉన్నారు. అది కాదు, మీరు ఏ కంటెంట్ మీద చేస్తున్నారో ఆ కంటెంట్ బాగుండాలి. నేను చెప్తున్నా కదా, నేను పక్క నిజంగా చెప్తున్నా, నేను చేసే కంటెంట్ ఏదంటే ఎక్కడికి వెళ్తే ఆ కంటెంట్ తీసుకొని నేను అప్పటికప్పుడు వీడియో అప్లోడ్ చేస్తా, అప్పటికప్పటికే కంటెంట్ క్రియేట్ చేసుకుంటా. అంటే ఏముంది, ఇప్పుడు నేను పలానా పని చేస్తున్నా, ఆ పనికి నేను వచ్చిన ఈ టైంలో చేసిన, ఈ టైం నుంచి అయిపోయింది, అదే నా కంటెంట్ అంతే, దాన్ని అప్లోడ్ చేసేస్తా. చాలామంది ఏం చేస్తారు, ఈ పొలం పనికి ఇంత చేశాను, దాన్ని ఇది చేశాను, అది చేశాను, అది అలా రాస్తారు. నాకు అది రాదు, నేను అలా రాయను. నాకు వచ్చినా నా చేయను. నన్ను ఒకటి ఓన్ సొంతంగా చేయాలంతే, అప్పటికప్పటికే అయిపోవాలి. అది చేసినామా, అది నచ్చిందనేది అది తర్వాత క్వశ్చను. కంటెంట్ బాగా తీసుకొని చేసుకోండి, వ్యూస్ మాత్రం బాగా వస్తాయి, గ్రోత్ బాగా పెరుగుతుంది. యూట్యూబ్లో థంబ్నెయిల్స్ బాగా ఇచ్చుకోండి. థంబ్నెయిల్స్ బాగుంటే మన యూట్యూబ్ ఛానల్ కూడా బాగా పెరిగిపోతుంది వ్యూస్. మెయిన్ ఏంటంటే కంటెంట్ మాత్రం బాగుండాలి. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు చూసి వెళ్ళకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయకోకుండా ఉండొద్దండి ప్లీజ్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఉంటానండి.